కేవలం డబ్బు సంపాదించాలి, ఏదైనా సంపాదించాలంటే నా జలసాలకి దానికి అయితే నాకు అవసరం లేదు. ఓన్లీ అమ్మని చూసుకోవాలి. తనకి రెస్ట్ ఇద్దామంటే అవ్వట్లేదు ఇప్పటికీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే మాత్రం చాలా స్పెషల్ పర్సన్స్ అని చెప్పొచ్చు నాకైతే. కానీ ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, ప్రతి ఇంట్లో పేరెంట్స్కి ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, ఒక అక్క ఒక తమ్ముడు. కానీ డాడీ పార్టీ వచ్చేసి కూతురు ఉంటుంది, కానీ కొడుకు మాత్రం పక్కా అమ్మ పార్టీ. ఏ విషయంలో చూడండి, ఏ ఫుడ్ ఐటెంలో చూడండి, అక్కకి చెప్తుంది మమ్మీ తమ్ముడు కదా కొంచెం ఎక్స్ట్రా కొంచెం పెడితే వాడు పెద్దోడు అవుతాడు, వాడికి బలం వస్తుంది అని ప్రతి ఒక్క మమ్మీ ప్రతి ఒక్క తమ్ముడు గురించి చెప్తూనే ఉంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. హాయ్ సురేష్ గారు. ఎలా అండి? హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగుందమ్మా. నమస్తే. మీ పేరేంటి? నా పేరు పార్వతి. పార్వతి. అండ్ తిని ఫస్టా సెకండా సురేష్ గారు? ఫస్ట్ అబ్బాయి, తర్వాత అమ్మాయి చెల్లి. ఇంకా సేమ్ మా ఇంట్లో కూడా ఇలాగే ఉండేది. మీ ఇంట్లో కూడా అంతేనా? మీరు కూడా కొడుకే? అమ్మాయి ఎంత ధైర్యంగా కొడుకే అని చెప్తున్నారు. అక్కడ మీ పాప చూస్తుంది తెలుసా? మా పాపకి అందరికీ తెలుసు, మా ఊర్లో అందరికీ కూడా మా అబ్బాయి ఫస్ట్ అని. అంటే తనకి నేను అంటే ఎంత ఇష్టమో మా చెల్లికి కూడా నేనంటే అంత ఇష్టం. తను అలా ఫీల్ అవుతుంది. సో సూపర్. సో ఎలా ఉందా ఆంటీ లైఫ్? చాలా బాగుందా? బాగుందమ్మా. కాదు, సురేష్ గారు ఎప్పుడైనా ఇంత మంచి కొరియోగ్రాఫర్ అవుతారు, అంతమంది హీరోయిన్స్ తో డాన్స్లు వేస్తారు అంత అనుకోలేదు అసలు ఎప్పుడు అలాగని. ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండానే తనంతట తానే వెళ్ళాడు. తనంతటి దాన్ని కాదు. చిన్నప్పటి నుండి ఎలా ఉండేవాళ్ళు సురేష్ గారు? బాగా అల్లరే. బాగా అల్లరా? మరి మాకేంటి ఇంత సైలెంట్ గా కనిపిస్తుంటారు ఇతను? చిన్నప్పుడు అయితే బాగా అల్లరి చేసేవాడు ఊర్లో. అది కూడా ఓ పెట్లని అయ్యని, ఇంకా చెట్లు ఎక్కి సిలకల్ని అయి తేవటం. చిన్నపిల్లడు అప్పుడు కూడా ఆళ్ళు కేకేసేవారు, ఆ చెట్లోకి పాములు అయ్యి వెళ్తున్నాయి, మీ అబ్బాయి ఏమో చెట్టు ఎక్కుతున్నాడు అని పిలిచేవారు నన్ను. ఆ చిలకలను ఏం చేసేవాళ్ళు? ఇతను దాచేవాడు, పెంచేవాళ్ళ? ఫుడ్ ఇప్పుడు పెంచుతాడు. ఇప్పటికీ ఉంది అలవాటు. ఇప్పటికీ అలాగే చెట్లు ఎక్కుతున్నారు. ఇప్పుడు కొంటున్నాడు, అప్పుడు చెట్లు ఎక్కి. అంటే అప్పుడు చిన్నోళ్ళు కదా, సో పాకెట్ మనీ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి పాకెట్స్ మరి సంపాదిస్తున్నారుగా, అతనికి చెట్లు ఎక్కక్కర్లేదు, ఆటోమేటిక్ గా తెచ్చేసుకోవచ్చు. సురేష్ గారు చెప్పండి, అంటే లైక్ కెరియర్ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి అంటే ఫస్ట్ మనకి నా ఇంట్లో నాన్న భయం ఉంటుంది, కానీ అమ్మ సపోర్ట్ ఉంటుంది. నాన్న సపోర్ట్ చేస్తారు, కానీ నాన్న ప్రేమ సపోర్ట్ రెండు కనబడవు, భయంగా ఉంచుతారు. అలాగా అమ్మ దగ్గర ముద్దు ఉంటుందని కాబట్టి. సో అంటే ప్రతి ఒక్క అబ్బాయికి లైఫ్లో అమ్మ పాత్ర చాలా ఉంటుంది. అంటే కూతురు దాంట్లో కూడా ఉంటుంది, బట్ కూతుర్ని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తారు కాబట్టి కొడుకు పాత్ర మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో అలాగా అమ్మ మీకు చేసే సపోర్ట్స్ కానివ్వచ్చు, మీరు లోలో ఉండేటప్పుడు అమ్మ చెప్పే ధైర్యం కానివ్వచ్చు, ఎలా ఉండేది ఏంటి ఆ విషయాలన్నీ? అదే ఇప్పుడు ప్రతి ఇంట్లో అంటే మాక్సిమం ఇదే ఉంటుంది ఎక్కువ. అంటే నాన్నగారు వచ్చేటప్పటికి కోపంగా ఉంటాం, ఆయన అంటే భయం అనేది. అలాగా అమ్మ దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఇలాగా అంటే అక్కడ కోపం చూపించలేము, అది అమ్మ దగ్గర చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఇలా అంటారు అలా అంటారు అలాంటివన్నీ. అంటే తండ్రి అలా ఉండటమే కరెక్ట్ ఏమో, తల్లి ఇలా ఉండటమే కరెక్ట్ ఏమో అని ఒక్కొక్క టైంలో అనిపిస్తూ ఉంటుంది. తండ్రి అయ్యాక అంటే అంటే మనం ఆ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకున్న తర్వాత అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్క విషయంలో ఏంటంటే ఏదైతే మనం మిస్ అవుతామో, అది మనం ఎప్పుడైతే తండ్రి అవుతామో, నేనేదైతే మా నాన్నగారి దగ్గర మిస్ అయ్యానో అది నేను వాడికి ఇవ్వాలనుకున్నాను. నేను నాకు అలా ఫ్రెండ్లీగా, లేదంటే నాకు అంటే
చూసి భయపడి పారిపోయేలా కాకుండా, అంటే నాన్న వస్తున్నట్టు ఎదురుగుండా వచ్చి మాట్లాడండి. మాది ఎలా ఉంటుంది అంటే ఊర్లో ఎక్కడన్నా ఆడుతున్నామంటే ఏరే సురేష్ మీ నాన్న వస్తున్నాడు రా అని కానీ బ్యాట్ అలా పాడేసి పరుగు మాట. ఇంకా సాయంత్రం వరకు ఇంటికి వచ్చేది ఉండదు. అమ్మో అసలు ఆయన అంటే మాత్రం చిన్నప్పుడు సీరియస్లీ నాకు వేరే లెవెల్ మాట. అంటే అలా భయం, ఆ భయం వల్ల అనుకుంటా నాకు వేరేది ఏది భయం అనిపించదు. ఎంత పైనుంచి దూకమన్నా ఏది అవ్వమన్నా అసలు భయమే తెలియదు నాకు. ఆయన అంటే మాత్రం చాలా భయం, చాలా చాలా భయం. మరి పారిపోయేవాడిని, ఎటు పారిపోయేవాడిని. ఇంకా అమ్మ దగ్గర సపోర్ట్ ఉన్నా కానీ ఎంతన్నా ఆయన ఎదిరించి అయితే అమ్మ చేయలేదు కదా ఏదన్నా. ఆయన ఎదిరించి చేయలేదు కాబట్టి నన్ను నచ్చి చెప్తా ఉంటుంది అన్నమాట ఏదన్నా. ఇంకా అలాగే చిన్నప్పటి నుంచి అంటే ఎప్పుడైనా సరే నాన్న మీద కోపం వచ్చేసి అమ్మ నాన్న ఏంటి అది ఇది అనేటప్పుడు మరి వాళ్ళ ఆయన్ని మరి వెనక్కి వేసుకొని రావాలి కదా. అంటే వెనకేసుకు రావడానికి నేను అమ్మ దగ్గర కూడా కంప్లైంట్ ఉండేది కాదు. ఆయన కూడా చాలా ఇష్టం బాగానే, కాకపోతే పైకి తెలియదు. నా మీద ఎక్కువ వాళ్ళ నాన్నగారికి, కాకపోతే ఎక్కువ చాలా. ఇప్పుడు మూవీస్ ఉంటాయి కదండి, ఇప్పుడు మనం సినిమా చూస్తున్నామంటే అందులో క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఎవడో కలగని సృష్టించింది ఏం కాదు. రియల్ లైఫ్ లో మాక్సిమం ప్రతి ఇంట్లో జరిగేవే ఉంటాయి. ఆంటీ ఇప్పుడు మీరు కొన్ని సీక్రెట్స్ చెప్పాలి. ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంట్లో సురేష్ గారు ఏవైనా తెలియకుండా చేసిన చిన్న చిన్న పనులు, చిలిపి పనులు ఏవైనా ఉంటే అంకుల్ దగ్గర ఎలాగా చాలా జాగ్రత్తగా కాపాడేవాళ్ళు అంకుల్కి తెలియకుండా. అండ్ మీ పాపకి అంకుల్కి కాకుండా ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఇంపార్టెన్స్ ఇచ్చి తనని ఎక్కువగా చూసుకునే సిచ్యువేషన్స్ ఏవేవి ఉండేవి, ఈ రెండు చెప్పాలి. నేను దాపరంగా చేస్తేనే కదా. రే మీ ఊడ చెరువు కాలంలో దూకుతున్నాడు రా పైనుంచి 100 మంది నేను చూసే. లాకులు అయ్యి ఉంటాయమ్మా అక్కడ, తాడి చెట్లు లోతు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఊరికి స్నానాలు చేసేవారు. ఎవరో వచ్చి చెప్పారు ఇలా అక్కడ ఊరుతున్నాడు మీ అబ్బాయి స్నానం చేస్తున్నాడు అంటే ఈయన ఇంటికాడే ఉన్నారు, ఆడు వస్తాడు అని చెప్పేసి కూర్చుని ఉన్నారు. ఆయన వెళ్ళట్లేదు, ఇటు రావట్లేదు. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది కదా, అరే మీ నాన్నకి తెలిసిపోయింది అంటారు, ఇంకా నేను ఇంటికి వెళ్ళను. ఎలాగైనా ఇంకా వచ్చేదాకా ఈయన వెళ్ళరని నేను నాన్నలేరు వెళ్ళిపోయి రా అని తీసుకొచ్చాను. అలా డోర్ ఓపెన్ చేయగానే నాన్న. కానీ ఆయన ఏంటి అక్కడ ఉరికేక మనిషి ఏదైనా అయితే ఇంక దొరకరు అసలు. మరి అలాంటి చోట అంటే ఎవరు ఒప్పుకోరు కదండి. తీసుకొచ్చి ఇచ్చాను, 2 వేసారు ఊరుకున్నారు. ఆయన కొడతాం కూడా చాలా పద్ధతిగా కొడతారండి. అంటే ఎలా పద్ధతిగా అంటే దానికి ఏం లెక్కలే ఉండమాట, ఇష్టం కొట్టేయడమే తన్నేయడమే అంతే. అందుకే బాడీ అంతా అలాగా మొద్దు మారిపోయి ఏదో ఒక పట్టు 2 పట్లు తెలియకుండా. సో బాగా అల్లరి చేసిన సందర్భాలు చాలా అల్లరమ్మా. అలాగా మీకు బాగా గుర్తుండిపోయేవి ఏవైనా చెప్పండి, బాగా గుర్తుండిపోయేవి ఏవైనా. అక్కడ తుమ్మ చెట్లు ఉండి మాకు ఇళ్ల పక్కన అయ్యి పిట్టలను పట్టడానికి అందులోకి వెళ్ళిపోయేవాడు. వెళ్తే ఇంతంత ముళ్ళు మొత్తం కాళ్ళలోకి దూరిపోయినాయి, చివరి ఇంతే కనిపించింది. అది చూసి నాకు ఇంక కళ్ళు తిరిగిపోయి నాకు అసలు భయం, నాకు ఎలాగైనా ఇప్పటి వరకు నేను ఎలా గుచ్చుకుంటాం కానీ తెగటం కానీ అలాంటి భయం చేసుకోను కూడా. ఇంకా చూసి నాకు భయం వేసింది. మా ఇంటికాడ ఆవిడ ఇలా రమ్మని తీసుకెళ్ళి ఆవిడ పన్నుతోటి తీసారు. అప్పుడు ఇంత వచ్చింది, ఇంత ముళ్ళు, తుమ్మ ముళ్ళు ఇంత దొరకట్లేదు చేతితో లాగటానికి. అది అప్పుడు ఆవిడ ఈ పన్నుతోటి లాగారు పన్ను. అది ఇలాంటి పనులన్నీ అలాంటి పనులన్నీ. తను ఫస్ట్ మీకు ఏదైనా చీర కొనడం కానీ ఫస్ట్ ఎప్పుడు చేశారు, అది ఏ టైంలో? చిన్నప్పుడు కూడా మాది మెస్ముల డబ్బులు ఉంటా ఉండేవి. ఎప్పుడైనా నాకు గబుక్కులు లేకపోతే అడిగితే ఆ దాసిని లెక్క అయ్యి పెట్టి 10,000 అలాగ ఇచ్చేవాడు. చిన్నప్పటి నుంచి డబ్బులు దాసివాడు, ఖర్చులు అయ్యి వెళ్ళటం అయ్యి లేదు. అప్పుడు ఆ పెట్టులో వేసుకుని ఎప్పుడైనా నాకు సడన్ గా అర్జెంట్ అయినా వాళ్ళ నాన్నగారికి అర్జెంట్ అయినా లెక్కెడితే ఒక 10,000 అలాగ అయ్యి పట్టుకొచ్చి ఇచ్చేవాడు. కొత్త కాంతాలు వస్తాయి కదా కౌంటర్ లో, ఒక డబ్బాలో వేసేసేవాడు. 10,000 దాచేసుకునేవాడు, కొత్తవన్నీ, కొత్త నోట్స్ అన్ని. ఓకే. ఇంకా ఆడ దగ్గర డబ్బులు అంటూ ఉంటే నాకే ఇస్తాడు. ఇప్పుడు కూడానా? ఇప్పుడు బుద్ధి నాకు ఇచ్చాకనే ఇంకెవరికైనా, ఇంకెవరికి. సో అంటే మీకు సురేష్ గారికి ఉన్న ఒక మంచి
మెమొరబుల్ మూమెంట్? ఇప్పుడే కదా, ఎప్పటికీ కూడా ఫర్ ఎవర్ అనిపించేది. ఏమో ఏది కష్టం వచ్చినా ఏది వచ్చినా ఇద్దరం చెప్పుకుని ఎప్పుడూ ఇద్దరం ఒకలాగే ఉంటాం మరి. నా గుండెలో ఇంకెప్పుడు ఆడే ఉంటాడు. ఒక్కొక్కసారి ఎవరికైనా కోపం అంటే ఈర్ష్య వస్తుందా ఇంట్లో? అంకుల్ కి కానీ మీ పాపకి కానీ? లేదండి, వాళ్ళందరికీ కూడా అంటే బాగా ఇష్టం, మా ఇంట్లో అందరికీ అంటే ఇష్టం. మీ ఇద్దరు లవ్ చూసి వాళ్ళు ఏమైనా ఒక్కోసారి అంటుంది, ఎవరైనా కూతురుని చూస్తారు నువ్వేంటమ్మా నన్ను ఎప్పుడు పట్టించుకోవండి. కరెక్ట్. అమ్మలంతా తమ్ముళ్ళే దాని ఒంట్లో బాగోపోయినా నేను అంత పట్టించుకోను అసలు. ఆ మాటకు అంటుంది, నీకు అన్నీ ఉంటే చాలు ఇంక అక్కర్లేదు ఎవరు అని. నేను కూడా అంతే, మమ్మీ నీకు తమ్ముడు ఉంటే చాలు నేను అక్కర్లేదు వాదిస్తాను. మరి అంటే నేను అన్నది, నేను ఫోన్ చేసి చెప్తాను ఆవిడకి, కూతుర్ని అసలు పట్టించుకోదు, కొడుకుంటే చాలా మా అమ్మకని చెబుతాను ఉండండి. తను ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవుతానని ఫస్ట్ స్క్రీన్లో టీవీలో చూసేటప్పుడు కానీ షోలో మీకు ఏమనిపించేది? నేను ముందు అసలు ఎప్పుడు ఇలాగ అవుతాడు ఇలాగని అనుకోలేదు. మాది ఇంక ఈ మెస్ అయ్యి కదా, ఇంక ఇలాగే ఉండేవాళ్ళం. ఒకసారి అనుకోకుండా సత్య దగ్గర ఇలాగ డ్యాన్స్కి వెళ్తున్నానమ్మా అన్నాడు. సరే అమ్మా అనుకున్నాను, కానీ ఇలాగ టీవీలో అవి వస్తుంది అది నాకు తెలియదు. తర్వాత ఇలా షో వస్తుందమ్మా మాదంటే అప్పుడు చూసాను. సత్య మాస్టర్ దగ్గర డాన్సర్ గా ఉన్నప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో చేసేవాళ్ళు. ఆయన దగ్గర కూడా మా హోటల్ దగ్గర ఎవరో ఒక అబ్బాయి నేను వెళ్ళి తీసుకెళ్ళి కల్పిస్తాను, నాకు తెలుసు ఆయన అన్నారన్నమాట. తీసుకువెళ్ళి కల్పించారు. మీరు షోస్ చేస్తారు కదా, నాకు తెలుసు ఆయన ఇంట్రెస్ట్ ఇలాగా అంటే, ఆయన అంటే చెయ్యాలంటే మా దగ్గర నేర్చుకోవాలి అంటే, నేను అప్పటికే స్వర్ణ మేడం దగ్గర నేర్చుకుంటున్నానండి ఇలాగా. స్వర్ణ మేడం దగ్గర నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా డ్యాన్స్ నేర్చుకుంటే ఇలా షోస్ చేయొచ్చు లేదంటే టీవీలో చేయొచ్చు అనేది కూడా లేదు. డ్యాన్స్ అంటే ఇష్టం. ఇప్పుడు నాకు అంటే మనం ఏదన్నా ఒకటి నేర్చుకున్నాం అంటే అంటే దీనివల్ల నాకు అదేదో చెయ్యాలి అందుకే ఇది నేర్చుకోవాలని ఉండేది కదండి. నాకు ఇదంటే ఇష్టం, ఇది నేర్చుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందని నాకు తెలియదు. ఎప్పుడో సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత నెల తర్వాత ఏమొస్తుందని నాకు తెలియదు. ఈ రోజు నాకు ఇదంటే ఇష్టం, అది నేర్చుకొని జాయిన్ అయ్యాను. దానికి తగ్గట్టు ఆపర్చునిటీ ఒక మాస్టర్ దగ్గర చేయడానికి అవకాశం వచ్చింది. అలాగా ఆయన దగ్గర చేయటం. అప్పుడు డాన్సర్గా చేసినప్పుడు మేము ఎక్కడెక్కడ ఉంటాం కదా, ఇప్పుడు మధ్యలో లీడ్ ఉంటారు ఎవరో ఒక ఆర్టిస్ట్, మేము డాన్సర్స్ ఇలా ఉంటాం, ఆ మూలన ఎక్కడ ఉంటాం. అప్పుడు ఆ షోస్ వస్తున్నప్పుడు టీవీలో వీళ్ళు చెప్తే ఊర్లో ఉండేవారు కదా, వీళ్ళందరూ టీవీలో వెతుక్కునేవారు. అప్పుడు అంటే లీడ్ ఇలాగే చూపిస్తూ ఉంటారు. ఎక్కడో ఒక్కొక్కసారి మేము దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ పోజ్ ఇస్తున్నప్పుడు దగ్గరికి వస్తాం. అప్పుడు దాకా అడుగు సురేష్ ఇడుగు ఆట వల్ల చేసినప్పుడు కూడా అలా టీవీలో వస్తుంది షో అది అని తెలియదు మాకు. అప్పుడు చూసి నాకు 2-3 ఫోన్ చేశారు, ఇలాగా షో వస్తుంది మీ అబ్బాయి చేస్తున్నాడు అని. ఎందుకంటే జీ తెలుగు అన్నారు. అప్పుడు చూసాను నేను. చెప్పలేదు? లేదండి, అప్పుడు ఏదో పెళ్ళది ఉండి వెళ్ళాము, తనకి రావడం కుదరలేదు, రాలేదు. ఇంకా షూటింగ్లో ఉండి రావటం మానేసాడు. సో మమ్మీకి బాగా ఇష్టమైన కర్రీస్లో ఫేవరెట్ కర్రీ ఏంటి? మా దగ్గర ఏదైతే ఉందో తినాలి, అదే మాకు ఇష్టం. మేము అలాగే బతికాం. మేము ఇంకా హోటల్లో అన్నీ ఉండి ఇంకా ఈ తింటమే కానీ బయట నుంచి తెచ్చుకు తినాలి చెయ్యాలి ఇంకా అసలు అది లేదు. అంటే ఎప్పుడన్నా పోనీ కూల్ డ్రింక్ తాగుతావా లేదంటే పేస్ట్రీ ఏదని అసలు నోట్లో పెట్టుకోదు. నీకు తినాలని ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఆ 10 రూపాయలు కూడా దాచేయాలనుకుంటది. మరి కొడుకుని చూసుకోవాలి కదా. అదేనండి, ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ప్రతిదీ కారు ఉందన్నా ఏదుందన్నా, ఇప్పుడు నేను చేసినప్పుడు నాకు ఎంత డబ్బులు వచ్చినా ఏదో వచ్చినా పట్టుకెళ్ళి ఇచ్చేవాను, కానీ దానివల్ల ఎంత కొన్నా ఏం చేసేవన్నది నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రతి రూపాయి తందే. ఈరోజు ప్రతిదీ ఇల్లు కానీ ఫుడ్ కానీ ప్రతి రూపాయి తందే. ఆ మెస్లో హోటల్లో ఉండి అందులో మనకి ఎంత 10 అంటే ఒక హోటల్ పెట్టామంటే అది లాస్ట్లో ఉన్నా కానీ అందులో 10 రూపాయలు వెనకేస్తుంది అన్నమాట. అంతలా జాగ్రత్త పడి చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేము తిరగాలంటే ఇప్పుడు 2 tier AC 3 tier AC ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. మొన్న కూడా వెళ్ళింది రీసెంట్లీ, ఊరు వెళ్ళినప్పుడు నార్మల్ బస్సులో నార్మల్ది బుక్ చేసుకుని వెళ్ళింది. ఆ స్లీపర్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు కదా, హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు అని. ఏదో ఒకటి చెప్తుంది, నాకు వాంతులు వస్తే పడదో ఇలాగని. చూద్దాం, అంటే లైఫ్లో ఒకటే అంటే దేవుని కోరుకునేది ఏంటంటే తొందరగా నాకు ఏదో ఒకటి మంచి మంచి అవకాశాలు ఇచ్చేసే, డబ్బు బాగా ఇచ్చేసే, తనకి రెస్ట్ ఇచ్చేసి హ్యాపీగా చూసుకుంటాను అనేది. కేవలం డబ్బు సంపాదించాలి ఏదైనా సంపాదించాలంటే నా జలసాలకి దానికి అయితే నాకు అవసరం లేదు. నాకు ఎప్పుడు అలా జలసాలు చేసేయాలి అలాంటిది ఏం లేదు. తనకి రెస్ట్ ఇద్దాం అంటే అవ్వట్లేదు ఇప్పటికీ. రెస్ట్ నేను పోనీ రెస్ట్ ఇవ్వాలంటే నేను ఏదో చేయాలి కదా మంచిగా. అంటే మనకి
ఆ టైం ఉన్నప్పుడు తన హోటల్లో ఉండేది, తన హోటల్లో ఉండేది, నేనేమో డ్యాన్స్లు అవి చేస్తూ ఉండేవాడిని. వెళ్ళిపోతుంది అలాగా, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకుంటే అలాగా అనేది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఇద్దరు టైట్ అయినప్పుడు ఆ పొజిషన్స్ అప్పుడు నువ్వు రెస్ట్ తీసుకొని చేద్దామంటే అవ్వట్లేదు. తిరగాలి ఇండస్ట్రీ అంటే, ప్రతి ఆఫీస్ తిరగాలి, ఏదో రోజు వస్తుంది. నాకేంటంటే ఇండస్ట్రీలో డబ్బు సంపాదించాలని మెయిన్ టార్గెట్ కాదు, నాకు పేరు సంపాదించాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. అంటే నేను ఎప్పుడు ఎందుకో తెలియదు కానీ పేరు వస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుందని నాకు అనిపిస్తుంది. నేను ఎప్పుడు డబ్బు వెనకాల పరిగెట్టలేదు ఇండస్ట్రీ. పెద్ద పెద్ద షోలు చేసినప్పుడు కూడా నేను నా చేతిలో పెట్టుకుని కూడా నేను చేశాను నేను. ఎందుకంటే ఒక్కసారి స్టేజ్లో పర్ఫామ్ చేసామంటే అది మళ్ళీ తిరిగి చేయలేం. అది చేసినప్పుడు దాన్ని ఇంత గ్రాండ్గా ఇలా చెయ్యాలి అనేది ఎక్కువ తాపత్రయం అన్నమాట. అలాగా ప్రతిదీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆంటీ ఇప్పుడు మీకే అడుగుతాను, మీరు చెప్తూ ఉన్నారు, ఒక కొడుకుగా 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 100. తక్కువ చూసారా, ఇంకా ఆలోచించలేదు. ఒక ఫాదర్గా కూడా అంతే. భర్తగా అయ్యో 20, 30. కరెక్ట్ చెప్తుంటాం. ఏంటంటే చాలా మంచోడు. సో అల్లరి అబ్బాయి, అల్లరికి ఎంత ఇస్తారు? 100. మీ చేతి వంటలో అతను బాగా తినే ఫుడ్ ఐటమ్ ఏంటి? సాంబారు, చికెన్ ఫ్రై. ఇప్పటికీ కూడా 2 కలిపేసి పని వాళ్ళు ఎత్తుకొని తింటమే. మిమ్మల్ని కాకా పట్టాలంటే ఏం పట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా మీరు పడిపోతారు. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సురేష్ గారి కోసం మాత్రమే ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ దాచిపెట్టి ఉంచారా? దాచిపెట్టి నా కోసమని దాచిపెట్టి పెడతాను. మా నాన్న కూడా దాస్తారు. మీరు దాస్తారు? ఆడ ఏ తినంటే అవి పట్టుకొచ్చి ఇంట్లో పెడతారు ఆయన. నేను చూపించాను, ఇక్కడ ఉన్నాయి తినమ్మంటాను. స్టార్టింగ్ డేస్లో హార్డ్ వర్క్ చేసేటప్పుడు, టైంకి ఫుడ్ తినకుండా ప్రాక్టీసులు చేసేటప్పుడు, ఆ టైంలో మీకు ఏమనిపించేది? ఎవరొకరితో కలిపి పంపించేసేదాన్ని నేను. వాళ్ళతోటి ఉన్న పిల్లలకి ఫ్రెండ్స్కి కూడా పంపిద్దాన్నమ్మ. ఆడికే కాదు, వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు, తిన్నారో లేదో అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి ఎవరినొకరిని పెట్టి పంపించేదాన్ని. బాగా శ్రీనగర్ కాలనీలో హోటల్ ఉండేది చంటి మెస్. శ్రీనగర్ కాలనీ చంటి మెస్ మాదే. అంటే చాలా ఫేమస్ ఉండేది, బాగా అందరికి బాగా తెలిసేది. ఇంకా హోటల్లోనే, అంటే హోటల్లో ఉండేటప్పటికి ఏంటంటే మన ఫుడ్ లోటు ఉండదు, ఎంతమంది అయినా తినచ్చు. ఈ డ్యాన్స్కి వెళ్ళి వస్తే పిల్లలు తింటారని ఆడి ఫ్రెండ్స్తో కూడా నేను అన్ని టేబుల్ మీద పెట్టి ఉంచేదాన్ని. ఆ 4ంటికి 3ంటికి వచ్చి శుభ్రంగా తినేసి వెళ్ళేవారు. ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా అనిపించింది? నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయిందండి. అంటే నేను అప్పటికి ఆట చేసినా ఇది చేసినా కానీ షోస్ ఏమీ తక్కువ అన్నమాట. శ్రీనగర్ కాలనీలో ఉండేవాడిని నేను. ఆ పక్కన అలా వెళ్తుంటే పైన ఒక ప్లేస్ ఉంటే వెళ్ళి చూసా, ప్రాక్టీస్ కోసం అని చెప్పి వెళ్ళి అనమాట. అప్పుడు దుబాయ్లో ఒక ఈవెంట్ వచ్చింది, వెళ్తే అక్కడ వాళ్ళు తీసేద్దామనే ప్లాన్లో ఏదో ఉన్నారు. నేను అప్పుడు తీసుకున్నాను, అప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ కెరియర్. షోస్ చేయడం కానీ, ఆ తర్వాత చాలా బిజీగా ఉండేవాడు. ఇన్స్టిట్యూట్ అంటే ఇన్స్టిట్యూట్ ఏం లేదు కదా అప్పుడు స్టార్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే నాకు నా యొక్క ఒక ఇల్లు లాంటిది అది. ఇంకెప్పుడు రిహార్సల్స్ ఏదో ఒకటి బాగా జరిగింది, చాలా ఉండేది. ఆ లాక్డౌన్ తర్వాత తీసేసామన్నమాట ఇన్స్టిట్యూట్ అది. ఆ తర్వాత నుంచి కొంచెం అంత డిఫరెంట్గా ఉండే కొంచెం, లేదంటే ఏదో ఒక అంటే డ్యాన్స్ ప్రాక్టీస్ అనో, లేదా టైం ఖాళీగా ఉంటే ఏదో చేయటమో, లేదంటే క్లాసెస్ అనో ఇదనో ఏదో ఒకటి ఉండేది. మ్యాక్సిమం ట్రై చేసాం కానీ ఆ టైంలో దాన్ని ఉంచడానికి మళ్ళీ అది ఇదేనా అవ్వలేదు. ఎప్పుడైనా అంటే ప్రతి లైఫ్లో ఒకటి మనం ఫేస్ చేస్తూ ఉంటాం, అవమానం పడ్డం అనేది చాలా స్ట్రాంగ్గా హార్ట్కి పెయిన్ వచ్చింది, అలా ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన ముందు ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కానీ చేసేవాడినో, అదేంటి అంటే రికార్డింగ్ డాన్స్ లాగా అలాంటివి చేస్తున్నావు అని చెప్పి అనేవారు. అప్పుడు నేను అదేం పట్టించుకోలేదు, ఎందుకంటే ఊర్లలో ఎక్కువ అంటారు భోగం మేళం అని. అదే అనేది ఏంటంటే చాలా డీగ్రేడ్ లాగా అలాంటిది. కాకపోతే అది వేరే, మనది వేరే, అది ప్రొఫెషన్. నేను ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత మనం అందులో పేరు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి నా దగ్గర ఫొటోస్ దిగారు. నేను అప్పుడు కూడా వేరేలాగా అనుకోలేదు, ఇప్పుడు కూడా. అంటే ఐఎమ్ ఇన్సైడ్ ఏంటంటే ఒక హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. అంటే మనం ఎంచుకుంది కరెక్టే, మనం రాంగ్గా ప్రూవ్ చేయలేదని. ఆ తర్వాత అలా లైఫ్లో ఎప్పుడు ముందేం జరుగుతుందో నేను తెలియదు కదా. ఇప్పుడు అలాగా వెళ్తా ఉన్నాం. అంటే ఎప్పుడూ అమ్మకి బిజినెస్ ఉండి ఎప్పుడూ కంటిన్యూ ఉండటం వల్ల ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా తను చూసుకునేది. తన బిజినెస్ ఆపటం, ఆ తర్వాత ఈ లాక్డౌన్ ముందు ఇన్స్టిట్యూట్స్ అది ఆపటం, కొంచెం రెగ్యులర్గా వర్క్ అది మనం చేయకపోవడం. ఎందుకంటే ఇండస్ట్రీలో వర్క్ లేదు, 2 years ఇండస్ట్రీలో వర్కే లేదు. అది లేకపోతే మనకి వేరేది లేదు కదా.
అవును. ఏదీ లేదు, ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం, చాలామంది షాపింగ్ మాల్స్లో వాటిలో కూడా పని చేసుకున్నారు. ఆ టైంలో బాగాలేదు, అలా ఉన్నాం, అప్పుడు అందరూ మాట్లాడేవారు. అందరూ మాట్లాడేవారు, కానీ నేనేం పట్టించుకోలేదు. సో మదర్స్ డే కాబట్టి అమ్మ కోసం ఏం చెప్తారు? యాక్చువల్లీ అంటే ఈ విషయంకి వస్తే ఒకటి చెప్తాను, నేను చాలా లాంగ్ బ్యాక్ మాట ఆటలో చేసేటప్పుడు నేను అప్పుడు అమ్మ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని. చాలామంది ఏంటంటే ఓటింగ్ కోసం లేదంటే సింపతి కోసం ఏదో అనుకుంటారు, మేబీ అప్పుడు అనుకుని ఉండొచ్చు. అదే ఉంటుంది కదండి, ఇప్పుడు అనుకునే వాళ్ళు ఎలాగని అనుకుంటారు కదా ఏదన్నా. ఆ టైంలో నేను అమ్మ గురించి మాట్లాడితే ఇలాంటి ఎక్కువ చేస్తున్నప్పుడు ఆ టైంలో నేను ఒక షూట్కి వెళ్ళాను. నేను ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకి అది బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదంట, చాలా రెక్లెస్గా అది ఉండేవాడంట. మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత అందులో ఎప్పుడేం మాట్లాడో నాకు తెలియదు, అది మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి చాలా మారాడని చెప్పి అన్నాడు, వాళ్ళ అమ్మగారికి వాల్యూ ఇవ్వటం అది అన్నాడు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. మంచి జరిగితే మంచిదే, తల్లికి వాల్యూ ఇవ్వాలండి. ఇప్పుడు పుట్టి పెరుగుతాం, వాళ్ళు ఏదైతే మనకు చేస్తారో, వాళ్ళు మనకి ఏదైతే చేస్తారో, ఎలాగైతే పెంచుతారో, రేపొద్దున మనం పెరిగిన తర్వాత వాళ్ళు మన పిల్లలు అవుతారు. నాకు పుట్టిన వాళ్ళు నా పిల్లల కంటే ముఖ్యం, వాళ్ళు నాకు పిల్లలు అవుతారు. మళ్ళీ నేను వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలనుకుంటున్నాను. పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎలాగైతే మన ముడ్లు గడిగి పెంచారో, రేపొద్దున అవసరమైతే వాళ్ళు ముడ్లు గడుగు కూడా మనం వాళ్ళని అలాగే చూసుకోవాలి. అంతమించి నువ్వు ఎంత సంపాదించి ఏం చేసి తల్లిదండ్రులను చూసుకోలేనప్పుడు వాడేమో మగోడు కాదు, ఎవరైనా సరే. అమ్మ కోసం ఏం చేయాలనుంది, అమ్మకి ఏం చేయాలనుంది? మ్యాక్సిమం తను బాధపడకుండా చూసుకోవాలి. వాళ్ళు బాధపడకుండా సంతోషంగా ఉన్నారంటే హ్యాపీగా బతికేస్తారు. వాళ్ళు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని బాధ పెడతా వాళ్ళు మన మీద దిగులు పెట్టుకుని బెంగ పెట్టుకున్నారంటే అక్కడే సగం చచ్చిపోయినట్టు. వాళ్ళు తనకి ఎప్పుడు బెంగ నా మీదే అండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు బాగానే సంపాదించింది అన్నీ బాగానే పెట్టింది, రేపొద్దున అంటే నా కొడుకు కోసమే అనుకుంటుంది. నాకు అందులో రూపాయి అవసరం లేదు, తను హ్యాపీగా చూసుకోవాలి ఫైనల్గా. ఎప్పుడు అలాగే అనుకుంటాడు, నీదేం వద్దు, నేను సంపాదించి నిన్ను పెంచాలంటాడు. ఆడ బాగుంటే నా చాలని నేను అనుకుంటాను. తల్లిని అలాగ చూస్తానంటే అది చాలమ్మా. ఆశ్రమాల్లో అవి జాయిన్ చేసి వాళ్ళు ఏడుతూ ఉంటే మనకు కూడా చూడలేకపోతున్నాం. చాలా మంది అలాగే ఉన్నారు. అలా ఉండకూడదండి. ఏ పిల్లలన్నా సరే అమ్మని చూసుకున్నా కానీ ఉండటం లేకపోవడం కాదు, చూసుకోవాలి ఎవరైనా సరే. అంటే వాళ్ళు ఇప్పుడు కనీసం తర్వాత పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు బిజీ లైఫ్లోకి వెళ్ళిపోయి వీళ్ళ పిల్లలకి ఏదో చేయాలని చెప్పి వీళ్ళని కళ్ళ వాళ్ళని మర్చిపోవటం, వాళ్ళని పట్టించుకోకపోవటం, అంటే వాళ్ళని సింపుల్గా ఒక దాంట్లో జాయిన్ చేసేస్తే వాళ్ళు హ్యాపీగా, అంటే రేపు మాపో పోయేవాళ్ళే కదా, రేపు నెక్స్ట్ జనరేషన్ దానికి మనం చెయ్యాలి, వీళ్ళు ఎలాగైతే పోతారు అనుకుంటే మరి అది కరెక్ట్, నాకైతే కరెక్ట్ కాదు. బాగా ఎమోషనల్ అయిన మూమెంట్ ఏదైనా, బాగా బాధ అనిపించి ఎమోషనల్ అని ఎప్పుడైనా అనిపించిందా లైఫ్లో? ఎమోషనల్ అంటే ఏముంది, అదే నేను చెప్పే కదా, వాళ్ళకి ఒక టైం వస్తుంది, టైం వచ్చాక వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. ఆ టైంలో కూడా మేము మధ్యలో బిజినెస్ అంటూ పాపం పరిగెడతా ఉంటుంది. ఇప్పుడు కూడా అంటే ఈరోజు కూడా ఇప్పుడు ఇంకా బిజినెస్ పెడదామని ప్లాన్లో ఉన్నారు. పొద్దున్నే బండి వేసుకుని తిరుగుతారు అటు ఇటు, ఎక్కడ పెడదాం ఏం చేద్దాం ఇదని. నాకేంటంటే ఇప్పుడు ఈ టైంలో మనకి ఈ ఏజ్ వచ్చి ఈ టైంలో ఏదన్నా పెడితే అది అటు ఇటు ఏదన్నా అయితే వీళ్ళు తట్టుకోలేరు. అంటే అంతకుముందు అంత ధైర్యాలు లేవు ఇప్పుడు. అప్పుడు కూడా వెళ్ళి మేము అక్కడ కాకినాడ దగ్గరలో హోటల్ పెట్టినప్పుడు కూడా పాపం ఎందుకు సరేలే ఏదోటి, అంటే నాకు అంటే ఇండస్ట్రీకి వెళ్ళటానికి ఏంటంటే కొంచెం కొన్ని నేను సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాను అనమాట. దాని నుంచి వద్దురా బాబు ఇక్కడ దూరంగా బతుకుదాం అనే టైప్లో ఫీల్ అయ్యి ఉండే నేను. అక్కడికి వెళ్ళక దీన్ని చూడలేకపోయాను అనమాట. సరేలే అయితే ఏంది ఇవే తట్టుకుందాం, ఇది తట్టుకోలేము, ఇది తట్టుకోవచ్చు పర్వాలేదు, వీటిని అవాయిడ్ చేయొచ్చు పర్వాలేదు, ఇటు తట్టుకోలేము అవాయిడ్ చేయలేము, సరే వద్దు ఏదో ఇది చేద్దాం అని చెప్పి జరుగుతున్నాయి, చూద్దాం అంతే. సో ఏదైనా సరే మీరు మంచిగా తను సెటిల్ అవ్వాలి, ఇంకా మంచి నేమ్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా మాకు ఒప్పుకున్న నాళ్ళ మేము మానం, ఆడి పేరు వస్తే మాకు ఆనందమే. తనకి ఏంటంటే కూర్చోవాలి ఇలాగని కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి అండి, అమ్మ చిన్నప్పుడు భీమవరంలో తాతగారి పేరు మీద హోటల్ ఉండేదండి, గోపాలరాజు గారి హోటల్ అండి. చిన్నప్పుడు ఆడపిల్లలు మా అమ్మనే మా పెద్దమ్మ ఇద్దరు మా మావయ్య ముగ్గురు మాట వాళ్ళు. అప్పటి నుంచి కూడా అమ్మ హోటల్లో పనులు చేస్తూనే ఉండేవారు. అప్పుడు ఎంత మీ ఏజ్ ఎంత? అప్పుడు మేము పుట్టకుండా పెట్టారు, పుట్టకుండా పెట్టారు, మీరు ఉన్నప్పటి నుంచి కూడా హోటల్లో.
తర్వాత మా నాన్నగారు మానేసాక మేము ఈ హైదరాబాద్ అయ్యి వచ్చిపోయాం. ఇంకా చిన్నప్పటి నుంచి హోటల్లోనే మటన్ పెరిగింది అంత. మనకు సపరేట్గా ఇంట్లో ఫుడ్ వండటాలు అవి చాలా తక్కువ ఈ మధ్య. కానీ హోటల్లో మంచిగా చికెన్, మటన్, ఫిష్, సాంబారు ఇవి అన్ని రకాలతో ఎప్పుడు హోటల్లోనే ఉండేవాళ్ళం కదా. ఈ సినిమాల్లో జబర్దస్త్ అయినా సరే అందరికీ fitness తెలుసు. అంటే చాలా ఇష్టం కదా సురేష్ గారికి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ సేమ్ ఎలానే ఉన్నారు. బాగా మెయింటెనెన్స్. నాకు అది ఎలా ఫిట్నెస్ అనేది ఇండస్ట్రీలోకి రాలేదు. మేము అక్కడ హోటల్ పెట్టామన్నమాట. అప్పట్లో స్టార్టింగ్ అంటే హోటల్ పెట్టినప్పుడు ఆ ఏరియా వాళ్ళందరూ కొంచెం బిల్డర్ లాగా అలాగా రుబాబ్ చేసేవారు బాగా. మనం కూడా ఎందుకు మా అబ్బాయి అసలు చిన్నోడైనా సరే వెళ్ళి కొట్టొచ్చు, రుబాబ్ లాగా అది మాట్లాడించేవాడు చేసేవారు. ఎవరిని. చేస్తే ఏంటంటే నేను హోటల్లో ఉన్నప్పుడు చాలా దారుణంగా ఉండేవాడిని. చాలా కొట్లాట్లు అయ్యి, చాలా గొడవలు అయ్యి మాట. తాగి ఎవరిని వచ్చి మాట అంటే ఊరుకునే అంటే ఎవరన్నా తాగొచ్చి మాట్లాడతాం కానీ, ఎవరన్నా కొంచెం అంటే ఇక్కడ కొంచెం అంటే అప్పట్లో మేము ఆంధ్ర నుంచి వచ్చాం కదా, ఆ వర్డ్స్ తొందరగా కొంతమంది చూసి వేరే వర్డ్స్ అయ్యి యూజ్ చేసేవారు. ఆ టైంలో చాలా గొడవలు అయ్యి. ఆ తర్వాత నేను కూడా మనం కూడా జిమ్లో జాయిన్ అవుతాం, బాడీ పెంచేద్దాం, అప్పుడు భయపడతారు అనే టైప్లో ఉండేది. అలాగే జిమ్లో జాయిన్ అవ్వటం అది మాట. ఆ తర్వాత డాన్స్లోకి వెళ్ళటం. డాన్స్లోకి వెళ్ళాక ఏంటంటే ఆ ఫిట్నెస్, లాంగ్ హెయిర్ అది కొంచెం బాగా ఉండేది. ఆ తర్వాత ఈ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి షర్ట్ ఇప్పేసి వినాయకుడు సాంగ్ అది బేర్ బాడీ అది చేసినప్పుడు బాగా వచ్చింది. ఆ తర్వాత అలా ఏదో చేసే అలాగే ఇష్టం లేదా. డిఈడికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఒక మంచి ఇన్సిడెంట్. వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఫిట్నెస్కి దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. నాకు పైన టాప్స్ ఉండేవి కాదు, ఓన్లీ కింద ధోతి ఒకటి ఇచ్చేవారు అంతే. సూర్యకి ధోతి ఒకటి చాలు, పైన అక్కర్లేదని. ఇలాగే సోఫాలు ఉండే కంటెస్టెంట్స్ కూర్చునేది. ఒక 3-4 వీక్స్ నేను అదే సోఫాలో పైన ఏం బేర్ బాడీతో కూర్చున్నాను అనమాట. మాకు తెలుసున్న వాళ్ళు ఫోన్ చేసి, రే ఇది ఎన్నో ఎపిసోడ్ రా అనేవారు. అరే ఇది న్యూ ఎపిసోడ్ లేదురా, మొన్న కూడా నువ్వు షర్ట్ లేకుండా కూర్చున్నావు అని చెప్తే వీళ్ళు నాకు షర్ట్ ఇవ్వట్లేదురా అని. ఒక్కసారి ఆ ఎపిసోడ్లో నాకు ఫుల్ సూట్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ టైం సూర్యకి మొత్తం బట్టలు ఇచ్చారు అని చెప్పి వాళ్ళే ఆడేవారు. చాలా కామెడీ ఉండేది, బాగుండేది, ఫన్నీగా. సో ఇంకా మంచిగా గ్రోత్ అవ్వాలని అమ్మ కోరిక అది తొందరలోనే తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇచ్చేద్దాం మమ్మీ డాడీకి రెస్ట్ ఇచ్చేద్దాం, త్వరలో రెస్ట్ ఇచ్చేద్దాం. ఈ ఎమోషనల్గా ఇలాంటివి తొందరగా మేము చూపించుకునే వాళ్ళం కాదన్నమాట అండి ఎక్కువ. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉండేవాడిని. హైదరాబాద్లో మెస్ తీసేసిన తర్వాత ఊరు వెళ్తున్నారు. నేను ఇప్పటికీ తన దగ్గర చెప్పలేదు. నేను తన దగ్గర బాధపడితే తను వీక్ అయిపోతుంది, తను నా దగ్గర బాధపడితే నేను వీక్ అయిపోతాను. ఎప్పుడు మేము ఇద్దరం ఈ షేర్ ఉండేది కదా ఎక్కువ. ఒకళ్ళొక బాధలు ఒకళ్ళు చెప్పుకొని ఎక్కడ అది బాధపడుతుంది కంపల్సరీ. బాధ ఎందుకు పెట్టాలని చెప్పి ఉండేది కాదు. హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు అప్పుడే హోటల్ తీసేసిన తర్వాత. బస్సు ఎక్కించడానికి వెళ్ళాను నేను మంచిగా బస్సు దగ్గర ఇలాగే ఉన్నాను. బస్సు ఎక్కించేసాను, వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఏమని చెప్పను, వెళ్తున్నావు వద్దని చెప్పాలని ఏం లేదు. సరే ఏదో చెయ్యాలి మనం, ఏదో చేసి మన దగ్గరే అన్నీ ఉండాలి, చూసుకోవాలి అని అనుకునేవి అనమాట. అందుకే ఎప్పుడు అంటే ఇంప్రెస్ చేయటమో లేదో వాళ్ళకి ఏదో ఇది అనేలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడి పెంచిందో అమ్మ నాకు తెలుసు ఊర్లో నుంచి. ఫైనల్గా మనం ఏదైతే ఇస్తామో అదే. ఇప్పుడు మనం ఏదో చెప్పేయటం, ఈరోజు ఏదో మనం వాళ్ళని హక్ చేసేసుకోవటం, ముద్దులు పెట్టేసుకోవటం, ఏ రోజు డబ్బులు ఉన్నాయి కదా అని గిఫ్ట్ ఇచ్చేస్తాం. ఎప్పటికీ ఒక గిఫ్ట్ ఇవ్వాలి, అది ఎప్పటికీ ఉండాలి. బ్లెస్సింగ్ అనేది మనకి ఎప్పుడు కావాలి కదా. బ్లెస్సింగ్ ఎప్పుడు కావాలని తీసుకుందామండి. రండి ఆంటీ కాలు అందులో పెట్టండి. బంగారం ఏది చూస్తారా, మంచి కాస్ట్లీ కదా. అంటే ఏం దీవిస్తున్నారో చెప్పాలి మీరు. ఎప్పుడు దీవించనే ఉంటాను నేను కదా. ఈ రోజు ఎక్స్పెషల్లీ మా షోలో మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్ అయ్యి ఆడికి మంచి లైఫ్ వచ్చేస్తే ఫస్ట్ మీకు నేను స్వీట్ పెట్టుకొచ్చి పెడతాను, మా ఊరు పోచోట్ల పెట్టుకొచ్చి పెడతాను. చాలమ్మా వద్దురు. చూసారా, మీతో కడిగించుకోవడానికి కూడా అమ్మో నా కొడుకు. హ్యాపీ మదర్స్ డే మీకు కూడా. థ్యాంక్ యూ.
హ్యాపీ సో హ్యాపీ మదర్స్ డే. Thank సో ఈ సందర్భంగా అనుకున్న కోరికలన్నీ ఆంటీ అనుకున్న కోరికలన్నీ మీ విషయంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభిమానించే మీ అభిమానులు అందరి తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ సూన్ ఒక మంచి గుడ్ న్యూస్తో మళ్ళీ మాకు కాల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. అమ్మని గౌరవించండి. థ్యాంక్ యూ సో మచ్.